హలో ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో మనము సమితి గురించి తెలుసుకుందాము. ఇంగ్లీష్లో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అని అంటారు. తెలుగులో ఐరాస అని అంటారు. అంతర్జాతీయ సంస్థలలో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఐరాస. ఇది ఎందుకు ఫామ్ అయింది, దీని కింద ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఫస్ట్ దీనికి ఐరాసాకి సంబంధించి మనకు అసలు ఎందుకు ఐరాస అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఐరాసాని స్థాపించాల్సి వచ్చింది అన్న విషయం ఆలోచిస్తే మనం ఈ ఐరాస రావడానికి మూలాలు మొదటి ప్రపంచ యుద్ధంలో ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుండి 1918 మధ్యలో జరిగింది. ఈ వరల్డ్ వార్ జరిగింది యూరోప్లో జరిగింది. యాక్చువల్లీ యూరోప్లో కొన్ని కంట్రీస్ ఒక కూటమిలాగా, ఇంకొన్ని కంట్రీస్ ఇంకో కూటమిలాగా ఫామ్ అయిన యుద్ధం ఇది. రష్యా, ఫ్రాన్స్ ఇంకా యునైటెడ్ కింగ్డమ్ ఒక కూటమి అయితే జర్మనీ ఇంకో వైపుగా ఉండి యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి ప్రపంచ యుద్ధం మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉండాలి. ఆ సంస్థ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా అన్ని దేశాలతో మాట్లాడి ఏమన్నా సమస్య ఉన్నా దానికి సమాధానపరచాలి అన్న ఒక ఉద్దేశంతో ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ని స్థాపించారు. అయితే ఎలా ముందుకెళ్ళాలి, ప్రపంచ శాంతి ఉండేటట్టు ఎలా చూసుకోవాలి, ఇంకొక ప్రపంచ యుద్ధం రాకుండా ఎలా నివారించాలి అన్నదాన్ని చర్చించడానికి ప్యారిస్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ అనే కాన్ఫరెన్స్ జరిగింది. శాంతి సమావేశం, ప్యారిస్ శాంతి సమావేశం అని అంటాం మనం దీన్ని. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్యారిస్ శాంతి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనము ఎలా ప్రపంచ శాంతి ఉండేటట్టు చూడాలి, ఒకవేళ రేపు యుద్ధం లాంటి పరిస్థితి వస్తే దాన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. బేసిక్గా ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఈ దేశాలు యుద్ధానికి పోవడానికి ముఖ్య కారణము ఒక అంతర్జాతీయ స్థాయిలో సంస్థ లేకపోవడం. ఈ సంస్థ ఉంటే ఏదైనా రెండు దేశాల మధ్యలో ఏమైనా సమస్య ఉన్నప్పుడు శాంతియుతంగా చర్చించి దాన్ని పరిష్కార మార్గం వెతికే ఆస్కారం ఉంటుంది. అలాంటి సంస్థ లేదు కాబట్టి ప్రపంచ యుద్ధం వచ్చింది అన్న ఒక భావంతో వీళ్ళు లీగ్ ఆఫ్ నేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన సంస్థ, అంతర్జాతీయ సంస్థ, శాంతి కోసం వచ్చిన సంస్థ లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ రావడానికి ఆధారం, మెయిన్ రీజన్ ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్. ప్యారిస్ శాంతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని ఆధారపరుచుకొని స్థాపించిందే లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ మొట్టమొదటి అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ, అన్నిటికంటే పెద్ద అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. దీన్ని 10th January 1920 రోజున స్థాపించారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడడం దీని ముఖ్య ఉద్దేశం. సో బేసిక్ పర్పస్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఏంటి అంటే వరల్డ్ పీస్, ప్రపంచ శాంతి నెలకొల్పడము, దాన్ని అలాగే మెయింటైన్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ శాంతి కోసం పాటుపడడానికి ఆవిర్భవించిన మొదటి సంస్థ ఏది అని మిమ్మల్ని అడిగితే లీగ్ ఆఫ్ నేషన్స్. సో మీకు ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయని ఆలోచిస్తే ఫస్ట్ ఏం అడుగుతారంటే వరల్డ్ వార్ 1 అయిన తర్వాత స్థాపించబడ్డ సంస్థ ఏది అని అడిగితే లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపించడానికి ముందు జరిగిన సమావేశం పేరేంటి లేదా ఎక్కడ జరిగింది? ప్యారిస్ శాంతి సమావేశంలో ప్రపంచ శాంతి స్థాపించడానికి ఒక సంస్థ ఉండాలి, ఈ సంస్థను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి ఆన్సర్ ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్. దాని తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఏ సంవత్సరంలో వచ్చింది లేదా ఏ రోజున ఆవిర్భవించింది అని అడిగితే 10th January 1920. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రపంచ శాంతి స్థాపన కోసం ఆవిర్భవించిన మొట్టమొదటి సంస్థ ఏది అని అడిగినప్పుడు అది యునైటెడ్ నేషన్స్ కాదు, లీగ్ ఆఫ్ నేషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వచ్చి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. జెనీవా హెడ్ ఆఫీస్ స్విట్జర్లాండ్ కంట్రీలో ఉంది. అయితే లీగ్ ఆఫ్ నేషన్స్ వచ్చిన తర్వాత కూడా దగ్గర ఒక 20 ఏళ్ళు తర్వాత మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. 1939 నుండి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో 30 దేశాలు పాల్గొన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి కంపేర్ చేసి చూసుకుంటే
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు ఎక్కువ, జరిగిన నష్టము చాలా ఎక్కువ. దగ్గర దగ్గర 5-6 కోట్ల మంది చనిపోవడము, కొన్ని లక్షల మంది డిజేబుల్ అవ్వడము, ఇవన్నీ జరిగినాయి రెండో ప్రపంచ యుద్ధంలో. అయితే ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత ముందు అందరూ గమనించుకుంది ఏంటంటే, అసలు ప్రపంచ యుద్ధం రాకూడదు, ప్రపంచ శాంతి నెలకొల్పాలి అని ఆవిర్భవించిన లీగ్ ఆఫ్ నేషన్స్ ఉన్న తర్వాత కూడా ప్రపంచ యుద్ధం వచ్చింది అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ తన పనిని తను సరిగ్గా చేయలేకపోయింది అన్న విషయం చాలా క్లియర్గా అర్థమైంది. రెండో ప్రపంచ యుద్ధంకి ఆపడంలో లీగ్ ఆఫ్ నేషన్స్ పూర్తిగా వైఫల్యం పొందింది అన్న విషయం అర్థమైంది. అయితే ఎందుకు వైఫల్యం పొందింది, అసలు ఎక్కడ తప్పు జరిగింది అని చర్చించుకోవడానికి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత దాని పరిణామాలు, లీగ్ ఆఫ్ నేషన్ వైఫల్యం గురించి చర్చించడానికి శాన్ ఫ్రాన్సిస్కో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే, లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రపంచ శాంతి నెలకొల్పడంలో విఫలమైంది. అది విఫలమైంది కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం అయింది. మొదటి ప్రపంచ యుద్ధంతో పోలిస్తే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ చాలా తీవ్రం. ఇన్ఫ్యాక్ట్ ఇదే ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబు కూడా వాడారు కాబట్టి చాలా తీవ్రం. ఇలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తద్దు అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ కంటే ఎక్కువ సమర్థత ఉన్న ఒక సంస్థ, ఎక్కువ పట్టున్న ఒక సంస్థని నెలకొల్పాలి అని శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్లో నిర్ణయించారు. ఆ శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్లో నిర్ణయించిన తర్వాత వచ్చిన సంస్థనే ఐక్యరాజ్య సమితి. సో లీగ్ ఆఫ్ నేషన్స్ బదులుగా వచ్చిన సంస్థ ఏది అని అడిగినా ఐక్యరాజ్య సమితి, లేదా లీగ్ ఆఫ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి కంటే ముందు ఐక్యరాజ్య సమితి చేస్తున్న పనిని చేసిన సంస్థ ఏది అని మిమ్మల్ని అడిగితే లీగ్ ఆఫ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి ఏ యుద్ధం తర్వాత ఆవిర్భవించింది, లేదా ఏ పరిస్థితులలో ఆవిర్భవించింది అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఐరాసా వచ్చింది. అయితే ఈ ఐరాసా స్థాపించడానికి మూలాలు ఈ శాన్ ఫ్రాన్సిస్కో సమావేశాలలో ఉన్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశాల్లోనే ఐరాసా స్థాపించాలి, ఈ ఐరాసాలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ సభ్యత్వం తీసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఐరాసా 24 అక్టోబర్ 1945 ఐరాసా ఆవిర్భావ దినోత్సవం లాగా మనం అబ్జర్వ్ చేస్తాము. ఈ ఐరాసా ఐక్యరాజ్య సమితి అన్న పేరు ప్రతిపాదించింది ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్, అప్పటి అమెరికా అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఐక్యరాజ్య సమితి అన్న పేరుని ప్రతిపాదించారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ అడిగితే ఐక్యరాజ్య సమితి అన్న పేరు ఎవరు ప్రతిపాదించారు అని అడిగారనుకోండి, దానికి ఆన్సర్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. సో ఐక్యరాజ్య సమితికి నేను ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ మీద మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్, ఫస్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి కంటే ముందు ఐక్యరాజ్య సమితి చేసిన సంస్థ ఏది అని అంటే లీగ్ ఆఫ్ నేషన్స్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డ సంస్థ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి అన్న పేరుని ప్రతిపాదించింది ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అయితే ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డప్పుడు ఐక్యరాజ్య సమితిలో 51 దేశాలు మాత్రమే సభ్యత్వం తీసుకున్నాయి. వీటిని మనము వ్యవస్థాపక సభ్యులు అని అంటాం. ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎంతమంది ఉండే అంటే 51. ఈ రోజున యాజ్ ఆన్ డేట్ ప్రస్తుతం దాంట్లో సభ్యుల సంఖ్య 193. 193 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ యుఎన్. సో మీరు దీని మీద పోల్చుకుంటే అతిపెద్ద ప్రభుత్వేతర సంస్థ ఏది అని అడిగితే యుఎన్ఓ. చాలా ప్రభుత్వేతర సంస్థలు ఉంటాయి మీకు బయట, బ్రిక్స్, G20 ఇవన్నీ ప్రభుత్వేతర సంస్థలే. కానీ అన్నిటికంటే పెద్దది ఏది అని అడిగితే ఐరాసా. ఎందుకంటే దాంట్లో దాదాపుగా ప్రతి దేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం దాంట్లో మెంబర్. సో 193 మంది దేశాలు సభ్యులుగా ఉన్నారు ఐరాసాలో. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ అడిగితే ఏమడుగుతారంటే ఐరాసా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడుగుతారు. మాన్హటన్, న్యూయార్క్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐరాసాకి ముఖ్య సంస్థలు ఒక 6 ఉంటాయి. ప్రిన్సిపల్ ఆర్గన్స్ అని అంటాం. ఈ ముఖ్య సంస్థల దాదాపు ఒకదాన్ని వదిలేస్తే మిగతా వాటి అన్నిటి హెడ్ ఆఫీసెస్ న్యూయార్క్లోనే ఉంటాయి. ఎప్పుడైనా యుఎన్ అఫిలియేటెడ్ ఏజెన్సీస్ మీద చాలా మటుకు క్వశ్చన్స్ ఏమడుగుతారు అంటే
వాటి హెడ్ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని అడుగుతారు, ప్రధాన కార్యాలయం ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని అడుగుతారు. రెండు, అది ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఒకటి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐరాస ముఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మ్యాన్హటన్, న్యూయార్క్. దాని తర్వాత ఐరాస ఒక ముఖ్య ఉద్దేశం, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే లీగ్ ఆఫ్ నేషన్స్ ఉద్దేశం ఎలా ఉందో అలాగే ఐరాస ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి. కాకపోతే లీగ్ ఆఫ్ నేషన్స్ కంటే ఐరాసకున్న పరిధి చాలా ఎక్కువ. ప్రపంచ శాంతి ఒక్కటే కాదు, మానవత్వంకి సంబంధించిన హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించిన ఏ సమస్యకైనా ఐరాస ఇంటర్ఫియర్ అయ్యి దాని మీద దాని నిర్మూలనకై కాంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఐరాస ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రపంచ శాంతి మరియు మానవత్వం ఎదుర్కొనే అన్ని సమస్యల నిర్మూలన. ఈ సమస్యలన్నీ నిర్మూలించడం ఐరాస యొక్క ముఖ్య ఉద్దేశం. ఐరాసాలో ప్రధాన ఏజెన్సీలు 6 ఉంటాయి. ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని అంటాం మనం, ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ. దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐరాస జనరల్ అసెంబ్లీ. దాని తర్వాత ఐరాస భద్రతా మండలి అని అంటారు, సెక్యూరిటీ కౌన్సిల్. దాని తర్వాత మూడోది వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇకోసాక్ అని అంటారు, ECOSOC, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నాలుగోది సెక్రటేరియట్. ఐదోది వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ICJ అని అంటారు. ఆరోది వచ్చేసి ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్. ఈ ఆరిటిని మనము ఐరాస ప్రధాన ఏజెన్సీలుగా గుర్తిస్తామన్నమాట, ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ UN. దీని మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్ ఏమని అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ UNO అని అడుగుతారు, నాట్ అ ప్రిన్సిపల్ ఆర్గన్. ఎందుకంటే మీరు UN స్ట్రక్చర్ని గమనించుకుంటే ఐరాసాలో 2 రకాల ఏజెన్సీస్ ఉంటాయి. ఒకదాన్నేమో మనం ప్రిన్సిపల్ ఆర్గన్స్, ముఖ్య భాగాలు అని అంటాం, లేదా ప్రధాన ఏజెన్సీలు అని అంటాం. రెండోది వచ్చేసి స్పెషల్ ఏజెన్సీస్, అవి ఒక స్పెసిఫిక్ పర్పస్కి మాత్రమే ఏర్పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, ఇది UNకి అనుబంధ సంస్థనే, కానీ దీన్ని మనం స్పెషల్ ఏజెన్సీ అని అంటాం. ఎందుకంటే దాని ఫోకస్ అంతా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీదనే ఉంటుంది. సో స్పెషల్ ఏజెన్సీస్ వేరు, ప్రిన్సిపల్ ఆర్గన్స్ వేరు. ప్రిన్సిపల్ ఆర్గన్స్ 6 మాత్రమే ఉంటాయి, స్పెషల్ ఏజెన్సీస్ దాదాపు 25-26 ఉంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి మీకు తెలిస్తే చాలు. దానికోసమే ఇది మళ్ళీ చెప్తున్నాను, ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఏవి అని అడిగినప్పుడు UN జనరల్ అసెంబ్లీ, UN సెక్యూరిటీ కౌన్సిల్, ఇకోసాక్, సెక్రటేరియట్, ICJ, UN ట్రస్టీషిప్ కౌన్సిల్. ఈ 6టిని మాత్రమే మనము ప్రధాన భాగాలు లేదా ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ UN అని అంటాం. అయితే వీటి గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఐరాస జనరల్ అసెంబ్లీ గురించి. ఐరాస జనరల్ అసెంబ్లీని 1945లో స్థాపించారు. UN చార్టర్ ప్రకారంగా ఏర్పడ్డ సంస్థ ఇది. దీని ప్రధాన లక్ష్యం వచ్చేసి అంతర్జాతీయ అంశాలు మరియు సమస్యలపై బహుపాక్షిక చర్చ, మల్టీలేటరల్ డిస్కషన్ ఆన్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. సో అంతర్జాతీయంగా ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి అంశాలున్నా వాటి మీద పాక్షిక చర్చ అంటే ఒక దేశం కాకుండా అన్ని దేశాలు పాల్గొని చర్చించుకోవడాన్ని మనం బహుపాక్షిక చర్చ అని అంటాము. సో అంతర్జాతీయ అంశాలు ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో బార్డర్ మీద యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నాయి, క్రాస్ ఫైరింగ్ జరుగుతుంది, దీన్ని కూడా ఐరాసాలో చర్చించవచ్చు. సౌత్ చైనా సీలో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, సౌత్ చైనా సీ మీద చైనా ఇతర దేశాల మధ్యలో కంటిన్యూస్గా డిసగ్రీమెంట్ ఉంది, దాని మీద చర్చించవచ్చు. సో ఐరాసాలో ఏ అంతర్జాతీయ అంశం మీదనైనా సమస్య మీదనైనా చర్చించవచ్చు. ఇందులో అన్ని సభ్యత్వ దేశాలు పాల్గొంటాయి. దాని తర్వాత అంతర్జాతీయ చట్టం యొక్క క్రోడీకరణలో ముఖ్య పాత్ర. ఇంటర్నేషనల్ లా అని అంటాం. ఈ ఇంటర్నేషనల్ లాని చేసేది, క్రోడీకరించేది లేదా ఎనాక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఐరాసాకు ఉంటుంది. ఇప్పుడు మీకు అంతర్జాతీయ చట్టంకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశం సౌత్ ఇండియా మీరు గమనించుకుంటే సౌత్ ఇండియా మొత్తము నీళ్ళతో చుట్టి ఉంది. అంటే ఇండియన్ ఓషన్ సముద్రం చుట్టూ ఉందన్నమాట ఇండియా, సౌత్ ఇండియా. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకి వాటర్ బౌండరీస్ లాగా ఉంటాయో
ఎంతవరకు ఇండియన్ ఓషన్లో ఇండియాకి ఎంతవరకు అథారిటీ ఉంటుంది, శ్రీలంకకి ఎంతవరకు, ఎందుకంటే మీరు ఇండియన్ ఓషన్ గమనిస్తే ఇండియాకి బార్డర్ ఇండియన్ ఓషన్, శ్రీలంకకి బార్డర్ కూడా ఇండియన్ ఓషన్. అయితే అట్లాంటప్పుడు ఇండియా ఎంతవరకు ఇండియన్ ఓషన్లో ఉన్న వనరులని వాడుకోవచ్చు, శ్రీలంక ఎంతవరకు ఇండియన్ ఓషన్లో ఉన్న వనరులని వాడుకోవచ్చు, ఇలాంటివి స్పష్టం చేయడానికే అంతర్జాతీయ చట్టాలు ఐరాస తీసుకొస్తుంది. అయితే సముద్రపు వనరులకి సంబంధించి ఐరాస చేసిన చట్టాన్ని మనము యుఎన్ క్లాస్ అని అంటాం, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీస్ అని అంటాం. దీని ప్రకారం 200 నాటికల్ మైళ్ళ వరకు భారతదేశానికి హక్కు ఉంటుంది. అంటే ఆ 200 నాటికల్ మైల్స్ వరకు ఏ వనరులు ఉన్నా ఇండియన్ ఓషన్లో అది వాడుకునే హక్కు భారతదేశానికి ఉంటుంది. అలాగే ఆ 200 నాటికల్ మైల్స్లో సెక్యూరిటీకి కూడా భారతదేశానికే బాధ్యత ఉంటుంది. ఇలా అంతర్జాతీయ చట్టాలని చేసే బాధ్యత కూడా ఐరాసాకే ఉంటుందన్నమాట. అది రెండవ లక్ష్యం. దాంట్లో ఐరాసాలో ఐరాస జనరల్ అసెంబ్లీలో సభ్యులు వచ్చేసి 123 ఐరాస సభ్య దేశాలు. మనకి ఐరాసాలో ఉన్న సభ్యులందరూ ఐరాస జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ సభ్యులే కాకుండా ఇతర అంతర్జాతీయ సంస్థలకు కూడా ఐరాస సభ్యత్వం, అంటే దాన్ని పరిశీలన హోదా అంటారు, అబ్జర్వర్ స్టేటస్. ఈ అబ్జర్వర్ స్టేటస్ గ్రాంట్ చేయడానికి వీలుంటుంది. అంటే ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రముఖంగా సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఐరాసలో ఉన్న అన్ని దేశాలు అందరూ సభ్యులు ఐరాస జనరల్ అసెంబ్లీలో ఆటోమేటిక్గా సభ్యులు అవుతారు. వాళ్ళు కాకుండా పరిశీలక హోదా ఐరాస కొన్ని సంస్థలకు ఇవ్వచ్చు, అంతర్జాతీయ సంస్థలకు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ ఉంది, అట్లాంటి సంస్థకి, లేదా G20 ఇట్లాంటి సంస్థలకు కూడా ఐరాస పరిశీలన హోదా అంటే అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వడానికి వీలుంటుంది. దాని తర్వాత ప్రస్తుత అధ్యక్షులు, ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రస్తుత అధ్యక్షులు వచ్చేసి మొరోస్లావ్ లజాక్, ఆయన పేరు మిరోస్లావాక్ లజాక్. అయితే దీంట్లో ఐరాసాకి సెక్రటరీ జనరల్ ఒకరు ఉంటారు, ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు. అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్ పేరు వచ్చేసి మొరోస్లావ్ లజ్కాక్. అయితే ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడుగుతారు, న్యూయార్క్లో ఉంది. ఇది ఐరాస జనరల్ అసెంబ్లీకి సంబంధించిన డీటెయిల్స్. ఐరాస జనరల్ అసెంబ్లీ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన విభాగము ఐరాస భద్రతా మండలి. దీన్ని మనము UN సెక్యూరిటీ కౌన్సిల్ అని అడుగుతాము. దీన్ని 1 మార్చ్ 1945 రోజున స్థాపించారు. దీని ముఖ్య లక్ష్యము అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించడం, దాన్ని నిర్వహించడం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ దీని ముఖ్య లక్ష్యం. సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ముఖ్య లక్ష్యం. అయితే సెక్యూరిటీ కౌన్సిల్లో ఇది కాకుండా సెక్యూరిటీ కౌన్సిల్ ఇంకా చేసేది ఏంటంటే, ఎవరైనా కొత్తగా ఐరాసాలో సభ్యత్వం తీసుకోవాలి అని అనుకుంటే ముందు ఐరాస భద్రతా మండలి వాళ్ళు సభ్యత్వం వాళ్ళకి ఇవ్వాలా వద్దా అన్నది చూసి వాళ్ళకి సభ్యత్వం ఆమోదించేది ఐరాస. సో కొత్తగా ఏదైనా దేశం ఐరాసాలో సభ్యత్వం తీసుకోవాలి అంటే వాళ్ళు అప్లై చేయాల్సింది ఐరాస భద్రతా మండలికి. అదే కాకుండా ఐరాసకున్న చార్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఒక సంస్థ స్థాపించేటప్పుడు ఆ సంస్థ వ్యవహారాల మీద, ఆ సంస్థలో ఎవరు ఉంటారు, ఎలా నడపాలి, దానికి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ ఒక దగ్గర రాసి పొందపరుస్తాం. ఈ క్రోడీకరించిన దాన్నే మనం చార్టర్ అని అంటాం. అయితే ఐరాస చార్టర్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా ఆ మార్పులను ఆమోదించాల్సింది భద్రతా మండలి. ఇది 3వ లక్ష్యం భద్రతా మండలి. సో ఆ భద్రతా మండలికి 3 లక్ష్యాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను నిర్వహించడం అన్నిటికంటే ముఖ్యమైన లక్ష్యం. ఐరాసాలో సభ్యత్వానికి వస్తే ఐరాస భద్రతా మండలిలో 2 రకాల సభ్యత్వాలు ఉంటాయి. ఒకటి శాశ్వత సభ్యత్వం, ఇంకొకటి అశాశ్వత సభ్యత్వం. పర్మనెంట్ మెంబర్స్, నాన్ పర్మనెంట్ మెంబర్స్ అని అంటారు. అయితే ఐరాస భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్స్ 5 మాత్రమే ఉంటారు. అమెరికా, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్డమ్, ఇంకా రష్యా. ఈ 5 మాత్రమే పర్మనెంట్ మెంబర్స్: అమెరికా, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా. అశాశ్వత సభ్యులు మన UN ఐరాసాలో ఉన్న
మిగతా సభ్యులలోంచి ఈ 5 దేశాలు కాకుండా ఉన్న మిగతా సభ్యుల్లోంచి 10 మంది సభ్య దేశాలని ఎంచుకుంటారనమాట. 2 ఏళ్లకు ఒకసారి ఈ అశాశ్వత సభ్యులను ఎంచుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలలో 10 మందిని ఎంచుకుంటారు. సో ఐరాస భద్రతా మండలిలో మొత్తంగా ఉండే సభ్యుల సంఖ్య 15. ఈ 15లో 5 శాశ్వత సభ్యులు, 10 అశాశ్వత సభ్యులు. ఈ అశాశ్వత సభ్యులని ఐరాస సభ్య దేశాల నుండి ఎంచుకుంటారు. 10 మంది ఉంటారు. వీళ్ళ కాల పరిమితి 2 ఏళ్ళు, అంటే 2 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఇది చాలా చాలా ముఖ్యం. శాశ్వత సభ్యులు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంది. ఒకవేళ శాశ్వత సభ్యత్వం ఇంకొక దేశానికి ఇవ్వాలి అంటే ఇప్పుడు శాశ్వత సభ్యులుగా ఉన్న 5 దేశాలు దానికి ఒప్పుకోవాలి. సో అమెరికా, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా ఒప్పుకుంటేనే ఇండియాకి శాశ్వత సభ్యత్వం వచ్చే వీలుంటుంది. కాబట్టి శాశ్వత సభ్యులు, అశాశ్వత సభ్యులు ఇంపార్టెంట్. మొత్తంగా ఐరాస భద్రతా మండలిలో ఉండే సభ్యుల సంఖ్య 15. దాని తర్వాత నెక్స్ట్ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు అంటే మన్సూర్ అయ్యద్ అల్ కొతాబీ. ఈయన కువైట్కి చెందిన వ్యక్తి. ఈయన ఐరాస భద్రతా మండలి ప్రస్తుత అధ్యక్షులు. ఐరాస భద్రతా మండలి ఎక్కడ భద్రతా మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడిగితే న్యూయార్క్లో ఉంది. సో ఈ డీటెయిల్స్ మీకు ఐరాస భద్రతా మండలి గురించి తెలియాలి. కానీ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినంత వరకు, దీనికి సంబంధించినంత వరకు అన్నిటికంటే ముఖ్యమైనది, అడిగే ఆస్కారం ఎక్కువ అంశం ఏంటి అంటే దాని సభ్యత్వం. ఎందుకంటే మీకు ఇంకా ఐరాస ఇతర ఏ సంస్థలో కూడా ఈ శాశ్వత సభ్యులు, అశాశ్వత సభ్యులు ఇట్లాంటి అరేంజ్మెంట్ ఉండదు. కాబట్టి దాని మీద ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇకోసాక్ అని అంటాం, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. దీన్ని స్థాపించబడ్డ సంవత్సరం వచ్చేసి 1945. దీని ముఖ్య లక్ష్యము ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మరియు ఆరోగ్య విషయాలు, అలాగే మానవ హక్కులు మరియు ప్రాథమిక స్వేచ్ఛలతో వ్యవహరణ. ఎకనామిక్, సోషల్, కల్చరల్ ఆస్పెక్ట్స్, హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇవన్నిటి ద్వారా హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇది బేసిక్గా ఇకోసాక్ పరిధి ఎక్కడ అంటే మానవ హక్కులు. అయితే ఈ మానవ హక్కులు పరిరక్షించడానికి అది ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, ఆరోగ్య కోణాల నుండి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అర్థం అన్నమాట. అయితే ఐరాస మరియు ఐరాస ప్రధాన ఏజెన్సీల మధ్యన సమన్వయానికి కూడా ఈ సంస్థ కృషి చేస్తుంది. సమన్వయం అంటే కోఆర్డినేషన్. ఇప్పుడు ఐరాస ప్రధాన సంస్థలు 6 ఉన్నాయి. ఈ ఐరాస ప్రధాన సంస్థల మధ్యలో కోఆర్డినేట్ చేసే ఏజెన్సీ ఏది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. దీంట్లో సభ్యులు వచ్చేసి 193, ఐరాసాలోని 193 సభ్య దేశాల నుండి 54 సభ్య దేశాలను 3 ఏళ్లకు ఒకసారి ఎన్నుకుంటారు. సో దీంట్లో కూడా మొత్తం ఐరాసాలో ఉన్న అందరూ సభ్యులు ఉండరు. ఐరాసాలో ఉన్న 193 సభ్యులలోంచి 54 దేశాలని అంటే సభ్యులని దీంట్లోకి ఎన్నుకుంటారు. సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 54 మంది. ఎన్నేళ్ళకు ఒకసారి వీళ్ళని ఎన్నుకుంటారు అని అడిగితే 3 ఏళ్లకు ఒకసారి వీళ్ళని ఎన్నుకుంటారు. ఐరాస ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు అని అడిగితే మిసెస్ మారీ చటర్డోవా ప్రస్తుత అధ్యక్షురాలు. చెక్ రిపబ్లిక్కి చెందిన మహిళ తన పేరు మిసెస్ మారీ చటర్డోవా. ఇకోసాక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడిగితే న్యూయార్క్ సిటీలో ఇకోసాక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది ఇకోసాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సెక్రటేరియట్. ఇప్పుడు మనకి ప్రభుత్వంలో లెజిస్లేచర్ ఎలా ఉంటుందో అలాగే ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. లెజిస్లేచర్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. పార్లమెంట్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే యుఎన్ జనరల్ అసెంబ్లీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలుపరిచే ఏజెన్సీని మనం సెక్రటేరియట్ అని అంటాం. సో దాని ప్రథమ లక్ష్యం ఏంటి అంటే వి కాల్ ఇట్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ ది యుఎన్. ఎందుకంటే ఐరాస ఇతర ప్రధాన ఏజెన్సీలు తీసుకున్న నిర్ణయాలన్నిటినీ అమలుపరిచేది
అమలుపరిచే బాధ్యత సెక్రటేరియట్కి ఉంటుందన్నమాట. అయితే ఈ సెక్రటేరియట్ ప్రస్తుత అధ్యక్షుల పేరు వచ్చేసి ఆంటోనియో గుటెరస్, యుఎన్ సెక్రటరీ జనరల్. యుఎన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షులు వేరుంటారు, సెక్రటరీ జనరల్ వేరుంటారు. అధ్యక్షుల కంటే సెక్రటరీ జనరల్ పొజిషన్ చాలా స్ట్రాంగ్. యూజువల్గా యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరున్నారు అని అడుగుతారు, అందుకనే మీరు కంపల్సరీగా ఆంటోనియో గుటెరస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన యుఎన్ సెక్రటరీ జనరల్, ఆయన్నే యుఎన్ సెక్రటేరియట్కి కూడా హెడ్గా వ్యవహరిస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు యుఎన్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ మిగతా ప్రధాన సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరిచే బాధ్యత ఉన్న సంస్థ సెక్రటేరియట్. సో ఈ 2 పాయింట్స్ మీకు ఎక్కువ అడిగే ఆస్కారం ఉంది. దాని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూయార్క్ సిటీలో ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దీన్ని మనం ఐసీజే అని అంటాము. దీన్ని స్థాపించిన సంవత్సరం 1940. దీని ముఖ్య లక్ష్యం వచ్చేసి ఐరాస దేశాలలో ఎలాంటి సమస్యలున్నా, డిస్ప్యూట్స్ ఉన్నా వాటిని సమర్థవంతంగా వాటిని రిజాల్వ్ చేయడము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక ముఖ్య ఉద్దేశం. అలా మనం చూస్తే ఐరాస ప్రధాన న్యాయ విభాగం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అవుతుంది. సభ్య దేశాల మధ్య చట్టపరమైన వివాదాలు పరిష్కరిస్తుందన్నమాట. ఇప్పుడు 2 సభ్య దేశాలలో ఏదన్నా గొడవ ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి తీసుకెళ్తే వాళ్ళు తీర్పిస్తారు. అదే కాకుండా ఐకాస ప్రధాన ఏజెన్సీలకి మరియు ఇతర ఏజెన్సీలకి ఎలాంటి న్యాయపరమైన సలహాలు కావాలన్నా వాళ్ళు వచ్చి అడిగేది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని. అయితే ఐరాసాలో మొత్తము 15 మంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మొత్తం 15 మంది జడ్జిలు ఉంటారు. వీళ్ళ పదవీ కాలం 9 సంవత్సరాలు. ఒక జడ్జి పదవీ కాలం 9 సంవత్సరాలు. సో ఎప్పుడైనా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్ట్రెంత్ ఎంత అని అడిగినప్పుడు 15 మంది జడ్జిలు ఉంటారు. 9 ఏళ్ళకు ఒకసారి వీళ్ళని ఎన్నుకుంటారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షులు వచ్చేసి రానీ అబ్రహాం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యూయార్క్లో లేదు. మిగతా ప్రధాన విభాగాలన్నీ న్యూయార్క్లో ఉంటాయి, కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక్కటి, ఐరాస ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక్కటి మాత్రం హేగ్, నెదర్లాండ్స్లో నెలకొల్పబడి ఉంది. సో మీరు ఇందులో 2 అంశాలు చాలా ముఖ్యం. ఐరాసాకి 6 ప్రధాన ఏజెన్సీలు ఉంటే ఆ 6 ప్రధాన ఏజెన్సీలలో 5 ఏజెన్సీల హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది. ఒక ఏజెన్సీది హెడ్ ఆఫీస్ మాత్రం, కార్యాలయం మాత్రం హేగ్, నెదర్లాండ్స్. అలాగే ఐరాస మిగతా ప్రధాన ఏజెన్సీలన్నీ స్థాపించబడ్డ సంవత్సరం 1945, కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థాపించబడ్డ సంవత్సరం 1940. దాని తర్వాత నెక్స్ట్ ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్. ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇప్పుడు ఉనికిడిలో లేదంటే పని చేయట్లేదు. ఇప్పుడు కారణం ఏంటంటే అది దేనికోసమైతే స్థాపించబడిందో ఆ లక్ష్యం ఇప్పుడు లేదు కాబట్టి అది ఉనికిడిలో కూడా లేదు. అయితే స్థాపించబడ్డ సంవత్సరం వచ్చేసి 1945. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే విశ్వాస ప్రాంతాలు, ట్రస్ట్ టెరిటరీస్ అంటాం. ఈ విశ్వాస ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల హక్కులను పరిరక్షించడం దీని ముఖ్య ఉద్దేశం. మీకు విశ్వాస ప్రాంతాలు అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు మనము ఇండియా బ్రిటిష్ రూల్ చేసింది, అప్పుడు మనము ఇండియాని బ్రిటిష్ కాలనీ అనేవాళ్ళం. అలాగే కొన్ని దేశాలు ఇతర దేశాలని ఏలినప్పుడు వాటిని ట్రస్ట్ టెరిటరీస్, తర్వాత వాటిని ట్రస్ట్ టెరిటరీస్ అని అనడం మొదలుపెట్టారు. అంటే ముందు వాటిని కాలనీస్ అనేవాళ్ళు, తర్వాత వాటిని ట్రస్ట్ టెరిటరీస్ అనడం మొదలుపెట్టారు ఐరాస వచ్చిన తర్వాత. అయితే ఈ ట్రస్ట్ టెరిటరీస్లో ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం కాదు, విదేశీ పాలనలో ఉన్న ప్రాంతాలని ట్రస్ట్ టెరిటరీస్ అని అంటారు. ఈ విదేశీ పాలనలో ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజల హక్కులని పరిరక్షించడం ఈ ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్ ఒక ముఖ్య లక్ష్యం. అయితే ఇలాంటి ట్రస్ట్ టెరిటరీస్ ఉన్నన్ని రోజులు ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉనికిడిలో ఉండింది. ఈ ట్రస్టీషిప్ ఇలాంటి సంస్థలు పోయిన తర్వాత ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇంకా ఉనికిడిలో లేదు. 1994 వరకు ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్ పనిచేసింది. దాని తర్వాత నుండి ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్ క్రియారహితంగా లేదు. సో మీరు ఇప్పుడు దీంతో మనము ఐరాస ఒక ముఖ్య ఏజెన్సీస్ని కంప్లీట్ చేశాము. ఈ ముఖ్య ఏజెన్సీస్లో మీకు ఒక్కొక్క పాయింట్ స్పెసిఫిక్. మిమ్మల్ని ఒకవేళ
భద్రతా మండలి గురించి అడగాలి అనుకుంటే దాని సభ్యత్వం గురించి అడుగుతారు. ఐరాస ప్రధాన భాగాలలో మొదట స్థాపించబడ్డ భాగం ఏది అని అడిగితే 1940 ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అలాగే ఐరాస ప్రధాన విభాగాలన్నీ న్యూయార్క్లో నెలకొల్పబడి ఉన్నాయి. ఒకటి తప్ప ఒకటి ఏది అని అడిగితే మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అది హేగ్ నెదర్లాండ్స్లో నెలకొల్పబడి ఉంది. దాని తర్వాత ఐరాస ప్రధాన భాగాలలో ప్రస్తుతం క్రియారహితంగా ఉన్న భాగం ఏది అని అడిగితే ప్రిన్సిపల్ ఆర్గన్ విచ్ ఇస్ నాట్ వర్కింగ్ అని అడిగితే దానికి ఆన్సర్ ఐరాస ట్రస్టీషిప్ కౌన్సిల్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ప్రత్యేక ఏజెన్సీలు, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అని అంటాం వీటిని. ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్లో మొదలు డిస్కస్ చేయాల్సింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ILO, అంతర్జాతీయ కార్మిక సంస్థ అని అంటాము. మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థకి సంబంధించి ఏంటి అంటే ఇది 1919లో నెలకొల్పబడింది. 1919లోనే దీన్ని స్థాపించారు. ఇది తర్వాత ఐరాసలో జాయిన్ అయింది. 1946లో ఐరాస ప్రధాన ప్రత్యేక ఏజెన్సీగా దీన్ని గుర్తించారు. కానీ ఇది వ్యవస్థాపక సంవత్సరం, స్థాపించబడ్డ సంవత్సరం అడిగితే మాత్రం 1919లో స్థాపించబడింది. 1919లో ట్రీటీ ఆఫ్ వర్సెలీస్ అనే ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడ్డ సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ. సో ట్రీటీ ఆఫ్ వర్సెలీస్ కిందున్న ఏ ఏజెన్సీలకి ఆధారం అని అడిగితే ILO ఎప్పుడు ఏర్పడింది అని చాలాసార్లు అడిగారు. ఎందుకంటే ఇది UN రాకముందే ఏర్పడింది, 1919లో ఏర్పడింది. కాకపోతే UN వచ్చిన తర్వాత, ఐరాస వచ్చిన తర్వాత మొదటి ప్రత్యేక ఏజెన్సీగా గుర్తింపు చెందింది మాత్రం ILO. సో ఐరాస ప్రథమ ప్రత్యేక ఏజెన్సీ ఏది, మొదటి ప్రత్యేక ఏజెన్సీ ఏది అని అడిగినప్పుడు మీకు ఆన్సర్ ILO అవుతుంది. ILO ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లేబర్ వెల్ఫేర్, కార్మిక సంక్షేమం, అలాగే కార్మిక సమస్యల మీద సమస్యలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు, వాటిని సాల్వ్ చేయడము, అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలని రూపకల్పన చేయడం, ఇవన్నీ అంటే ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్స్ని డిసైడ్ చేయడము, లేబర్ వెల్ఫేర్ని చూసుకోవడము, అలాగే కార్మిక సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించడం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక ముఖ్య లక్ష్యం. అయితే ILOలో ప్రస్తుతం 186 మెంబర్స్ ఉన్నారు. 186 ప్లస్ కుక్ ఐలాండ్స్ కూడా మెంబరే. కాకపోతే కుక్ ఐలాండ్స్ UN సభ్య దేశం కాదు, అందుకనే కుక్ ఐలాండ్స్ సపరేట్గా మెన్షన్ చేస్తాము. ప్రస్తుతానికి ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ వచ్చేసి గే రైడర్, ఆయన పేరు, ప్రస్తుత అధ్యక్షుల పేరు గే రైడర్. దాని ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి 1969లో నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. కార్మిక సంక్షేమంకి అది చేస్తున్న కాంట్రిబ్యూషన్కి రికగ్నిషన్గా, ILO చేస్తున్న కాంట్రిబ్యూషన్కి రికగ్నిషన్గా 1969లో దానికి నోబెల్ శాంతి పురస్కారం లభించింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆహార మరియు వ్యవసాయ సంస్థ, దాన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని అంటారు. దీన్ని స్థాపించింది 16 అక్టోబర్ 1945. 16 అక్టోబర్ 1945ని మనం ప్రపంచ ఆహార దినోత్సవం లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే ఆ రోజే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది కాబట్టి. అయితే దీని ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఆకలిని ఓడించడం దీని ముఖ్య లక్ష్యం. అంతర్జాతీయంగా ఎన్ని ప్రయత్నాలైనా చేసి ఆకలి లేకుండా చేయడం, ఆకలిని పూర్తిగా నిర్మూలించడము FAO ఒక ముఖ్య లక్షణం. దాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలి అంటే హంగర్ ఫ్రీ వరల్డ్ అని అంటారు. ఆకలి లేని ప్రపంచం దిశగా వెళ్ళడము దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇందులో 194 సభ్యులు, ఐరోపా సంఘంతో కలుపుకొని 194 సభ్యులు, అంటే 193 UN సభ్య దేశాలు ప్లస్ ఐరోపా సంఘం అంటే యూరోపియన్ యూనియన్ కలిపి 194 సభ్యులు ఉంటారు FAOలో. FAO ప్రస్తుత అధ్యక్షుల పేరు జోస్ గ్రజియానో
డసిల్వా ప్రస్తుత అధ్యక్షుల పేరు. ప్రధాన కార్యాలయం వచ్చేసి రోమ్, ఇటలీ. ఇది చాలాసార్లు అడిగారు. FAO మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడుంది అని అడిగితే రోమ్, ఇటలీ. ఇది రెండో స్పెషల్ ఏజెన్సీ. దాని తర్వాత నెక్స్ట్ స్పెషల్ ఏజెన్సీని మనం యునెస్కో అని అంటాం. యునెస్కో చాలా ఫేమస్, మనకు చాలామందికి ఐడియా ఉంటుంది. యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీన్ని స్థాపించిన సంవత్సరం నవంబర్ 1946. దీని మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే శాంతి భద్రతలకి తోడ్పడడం. కాకపోతే ఎలా శాంతి భద్రతలు, ప్రపంచ శాంతి భద్రతలని ఎలా సాధిస్తుంది యునెస్కో అంటే విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్కరణలతో, రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్. దీని ద్వారా ప్రపంచ శాంతిని భద్రతని నెలకొల్పడం యునెస్కో ఒక ముఖ్య ఉద్దేశం. సభ్య దేశాలు వచ్చేసి 195. ప్రస్తుత అధ్యక్షులు ఆండ్రీ అజౌలే ప్రస్తుత అధ్యక్షులు. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని అంటారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ని 1944లో స్థాపించారు. కాకపోతే అది ఉనికిలోకి వచ్చింది మాత్రం 1947లో అది ఉనికిలోకి వచ్చింది. 1944లో స్థాపించబడ్డ సంస్థ ఇది. దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే అంతర్జాతీయ గాలి నావిగేషన్ యొక్క సూత్రాలు మరియు పద్ధతులను క్రోడీకరణ. ఇంటర్నేషనల్ నావిగేషన్ యొక్క ముఖ్య సూత్రాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని క్రోడీకరించడం, కోడిఫై చేయడం దీని ముఖ్య ఉద్దేశము. సురక్షిత మరియు క్రమమైన అభివృద్ధి. ఈ ఇంటర్నేషనల్ నేవిగేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయడము, అలాగే సేఫ్టీ, ఎయిర్ సేఫ్టీ, ఎయిర్ ట్రావెల్ సేఫ్టీని పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. నిర్ధారించడానికి అంతర్జాతీయ విమాన రవాణా యొక్క ప్రణాళిక మరియు అభివృద్ధిని పెంపొందిస్తుంది. సో బేసిక్గా మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం గాలి నావిగేషన్, ఎయిర్ ట్రావెల్కి సంబంధించి అంతర్జాతీయంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయడము, అది సేఫ్గా ఉండేటట్టు ఎయిర్ ట్రావెల్ సేఫ్టీని చూసుకోవడం, ఇవన్నీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క బాధ్యతలు. ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రస్తుత హెడ్ వచ్చేసి ఫాంగ్ లియు. ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం కెనడాలో ఉంది. యూజువల్గా మీకు స్పెషల్ ఏజెన్సీస్ మీద క్వశ్చన్స్ ప్రధాన కార్యాలయం మీద ఎక్కువ అడుగుతారు. సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఏవియేషన్ అంటే ఫ్లైట్ ట్రావెల్ని మనం ఏవియేషన్ అని అంటాం. దాన్ని నిర్బంధించే సంస్థ అంటే దాన్ని రెగ్యులేట్ చేసే ఏజెన్సీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కెనడాలో ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ప్రత్యేక ఏజెన్సీ, ఐరాస ప్రత్యేక ఏజెన్సీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీన్ని మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ అని అంటాము. దీన్ని స్థాపించింది 7th April 1948. అందుకనే 7th April మనం ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లాగా అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఎందుకంటే WHO ఆ రోజు స్థాపించబడింది కాబట్టి దానికి గుర్తింపుగా 7th Aprilని మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లాగా రికగ్నైజ్ చేస్తాము. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజా ఆరోగ్యం, పబ్లిక్ హెల్త్ అని అంటారు. ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కానీ దానికి సంబంధించిన అంశాలు కానీ వాటి మీద పని చేయడము, ప్రజా ఆరోగ్యానికి ఏమైనా థ్రెట్స్ ఉంటే వాటిని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్, ప్రతి కంట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉంది, ప్రజా ఆరోగ్యం పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ కంట్రీలో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ WHO చేస్తుంది. ఇవన్నీ కాకుండా వరల్డ్ హెల్త్ రిపోర్ట్ ఒకటి WHO రిలీజ్ చేస్తుంది. వరల్డ్ హెల్త్ రిపోర్ట్లో ప్రతి దేశంలో ఆ ప్రజా ఆరోగ్యం ఎలా ఉంది, దాని స్టాండర్డ్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్న రోగాలు ఏంటి, ప్రతి రోగంలో ఏ దేశం వాళ్ళకి ఈ రోగం ఏ దేశంలో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వరల్డ్ హెల్త్ రిపోర్ట్లో ఉంటాయి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసే రిపోర్ట్ని మనం వరల్డ్ హెల్త్ రిపోర్ట్ అని అంటాం. ప్రజా ఆరోగ్య సమస్యల మీద బాగా దృష్టి పెడుతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మొత్తం ప్రపంచాన్ని 6 భాగాలుగా విభజిస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 6 డివిజన్స్ లాగా చేసి
ఆ 6 డివిజన్స్‌లో హెల్త్ కేర్ ఎట్లా ఉంది అన్నది కాన్స్టెంట్‌గా మానిటర్ చేయడం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతానికి వరల్డ్ హెల్త్ అధ్యక్షుల పేరు టెడ్రోస్ అధానం. ఇది అధ్యక్షుల పేరు టెడ్రోస్ అధానం. దాని మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని స్థాపించిన రోజుని మనము ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. 7th April ఇస్ వరల్డ్ హెల్త్ డే. ఆ రోజే WHOని స్థాపించారు కాబట్టి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లాగా అబ్జర్వ్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఆర్గనైజేషన్ స్పెషల్ ఏజెన్సీ వచ్చేసి వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అని అంటాం మనము. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని స్థాపించింది జూలై 1945లో. దీనికి ఆధారం బ్రెటన్ హుడ్ కాన్ఫరెన్స్. బ్రెటన్ హుడ్ అనేది ఒక ప్లేస్ నేమ్. ఈ బ్రెటన్ హుడ్లో కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు, దేశాలకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు అవి ఎలా ఎదుర్కోవాలి, వాటికి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి సహాయపడడానికి సంస్థలను స్థాపించాలి అన్న ఒక ఉద్దేశము. అట్లాగే ఆర్థిక ఇబ్బందులే కాకుండా డెవలప్మెంట్, ఇప్పుడు మనము అభివృద్ధి చేయాలి అంటే అభివృద్ధి కార్యక్రమాలకి ఆర్థికంగా లేని దేశాలకి, అండర్ డెవలప్డ్ నేషన్స్కి అభివృద్ధి కార్యక్రమాలలో తోడ్పడడానికి ఒక సంస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పి బ్రెటన్ హుడ్ కాన్ఫరెన్స్లో డిసైడ్ చేశారు. ఈ బ్రెటన్ హుడ్ కాన్ఫరెన్స్ తర్వాత వచ్చిన 2 అతిపెద్ద సంస్థలు, ఒకటి వరల్డ్ బ్యాంక్, ఇంకోటి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అందుకనే ఈ 2 సంస్థలని బ్రెటన్ హుడ్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. ఎందుకంటే బ్రెటన్ హుడ్ కాన్ఫరెన్స్ తర్వాత కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాలని ఆధారపరుచుకొని ఆవిర్భవించిన సంస్థలు కాబట్టి వీటిని బ్రెటన్ హుడ్ ఆర్గనైజేషన్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. దీని ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలాగా వ్యవహరిస్తుంది. అంటే రుణాలు ఇవ్వడము, దేశాలకి సభ్య దేశాలకి రుణాలు ఇవ్వడము, పేదరికం తగ్గించడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలను సపోర్ట్ చేయడము, అదంతా వరల్డ్ బ్యాంక్ ఒక ముఖ్య ఉద్దేశం. అయితే వరల్డ్ బ్యాంక్ ఎక్కువ మటుకు ఫోకస్ చేసేది అభివృద్ధి. ఎందుకంటే దాని ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన కాబట్టి పేదరిక నిర్మూలించడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేసినా మనం వరల్డ్ బ్యాంక్ నుండి సహాయం పొందే అవకాశం ఉంటుంది. ఆ దేశం సహాయం పొందే అవకాశం ఉంటుంది. అది లిటరసీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ, ఆహారానికి సంబంధించిన స్కీమ్ కానీ, ఎలాంటి దానికైనా వరల్డ్ బ్యాంక్ పేదరిక నిర్మూలనకి సంబంధించింది అయితే వరల్డ్ బ్యాంక్ నుండి సహాయం అందే ఆస్కారం ఉంటుంది. ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించి దాని లక్ష్యానికి సంబంధించిన డీటెయిల్స్. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో సభ్యులు వచ్చేసి 189 మెంబర్స్. ఈ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC, US వాషింగ్టన్ DCలో ఉంది. ప్రస్తుత అధ్యక్షుల పేరు జిమ్ యాంగ్ కిమ్. ఇది ప్రస్తుత అధ్యక్షుల పేరు. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్కి 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటాం మనము. ఆ గ్రూప్ కింద మళ్ళీ 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. యూజువల్గా అడుగుతారు ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏంటి అని. ఫస్ట్ దాని పేరు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దాన్ని IBRD అని అంటారు. సెకండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, IDA అని అంటారు. థర్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, దాన్ని IFC అని అంటారు. ఫోర్త్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, MIGA. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ICSID. ఇవి 5 ఏజెన్సీస్ వరల్డ్ బ్యాంక్వి. మళ్ళీ ఫస్ట్ ఏజెన్సీని IBRD అని అంటాము. IBRD అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఎక్కడెక్కడైతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ అభివృద్ధికి తోడ్పడడానికి, అభివృద్ధి ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన దేశాలు అంటే రీకన్స్ట్రక్షన్కి తోడ్పడడానికి IBRD స్థాపించబడింది. తర్వాత ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్. ఇవి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కింద ఏర్పడ్డ సంస్థలు. తర్వాత నెక్స్ట్ ప్రత్యేక ఏజెన్సీ, ఐరాసా ప్రత్యేక ఏజెన్సీ పేరు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF అని పిలుస్తాం మనం దీన్ని. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని 27th December 1945
లో 45న ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని కూడా బ్రిటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్ అని అంటాము, ఎందుకంటే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని జో మెయినార్డ్ కెయిన్స్ ఇంకా హ్యారీ డెక్స్టర్ వైట్ అనే ఇద్దరు కలిసి స్థాపించారు. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించడం దాని మెయిన్ పర్పస్. ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్స్ అని అంటాము, దాన్ని పునర్నిర్మించడం దాని మెయిన్ పర్పస్. మీకు వరల్డ్ బ్యాంక్కి ఐఎంఎఫ్కి డిఫరెన్స్ అర్థం కావాలంటే చాలా సింపుల్. వరల్డ్ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడే అభివృద్ధి కార్యక్రమాలకి తోడ్పడుతుంది. పేదరిక నిర్మూలన వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రుణాలు లాంగ్ టర్మ్ అయి ఉంటాయి, షార్ట్ టర్మ్ లోన్స్ ఉన్నాయి. ఎందుకంటే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అవి ఇచ్చే రుణాలు కూడా ఎక్కువ సమయానికి ఉంటాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అభివృద్ధి దాని ముఖ్య లక్ష్యం కాదు. దాని ముఖ్య లక్ష్యం వచ్చేసి పేమెంట్. ఇప్పుడు మనము ఇండియాకి మనం ఆయిల్ కొనాలి, మనకి ఆయిల్ లేదు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్చేజర్స్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్. అయితే మనం ఇప్పుడు ఆయిల్ కొనేటప్పుడు మనం వాళ్ళకి ముందే పే చేయాలి. మనం ఈరోజు కొనే పెట్రోలు ఈరోజు రేపు వాడడానికి కాదు, 10 ఏళ్ళ తర్వాత వాడడానికి కొంటాం అనమాట. ఆ కొనడంలో మనం పేమెంట్ చేయాలి, ఇంటర్నేషనల్ పేమెంట్ అని అంటాం. ఆ పేమెంట్ ఎప్పుడైనా తక్కువ పడితే డబ్బులు, అప్పుడు మనము ఐఎంఎఫ్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వీలుంటుంది, రుణం రూపంగా తీసుకోవడానికి వీలుంటుంది. అదే ఐఎంఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే షార్ట్ టర్మ్ లోన్స్, ఎప్పుడన్నా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చింది, అనుకోకుండా డబ్బులు లేకుండా అయ్యింది, అది కొంచెం తాత్కాలికమైన సమస్య. అది ఆ తాత్కాలికమైన సమస్యలు, అట్లాంటి తాత్కాలిక సమస్యలు తలెత్తి పేమెంట్ ఆగిపోయే పరిస్థితి వస్తే మనం ఐఎంఎఫ్ నుండి లోన్ తీసుకుంటాం. అందుకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వరల్డ్ బ్యాంక్ ఏమో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి తీసుకునే రుణాలు వరల్డ్ బ్యాంక్ నుండి లభిస్తాయి అన్నమాట. అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో మొత్తం సభ్యులు వచ్చేసి 189. దాని ప్రస్తుత అధ్యక్షులు క్రిస్టీన్ లగార్డే. ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ లేడీ టు హెడ్ ఐఎంఎఫ్ క్రిస్టీన్ లగార్డే ఇంపార్టెంట్. హెడ్ ఆఫీస్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ స్పెషల్ ఏజెన్సీని మనం యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అని అంటాము, యూపీయూ అని అంటాము. పోస్టల్ తపాలా శాఖకి సంబంధించింది ఇది. 9th October 1874లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని స్థాపించిన వ్యక్తి పేరు హెన్రిచ్ వాన్ స్టీఫెన్. దీని ముఖ్య లక్ష్యం వివిధ అంతర్జాతీయ తపాలా సేవల అభివృద్ధి. తపాలా సేవలు చాలా ముఖ్యం, ఎందుకంటే మనిషికి కమ్యూనికేషన్ ఉండడానికి ఆ కాలంలో 1874 1900s ఫస్ట్ 20-30 ఇయర్స్కి ఈ కమ్యూనికేషన్కి అన్నిటికంటే పెద్ద ఛానల్ అప్పుడు తపాలా వ్యవస్థ, అంటే పోస్టల్ సిస్టమ్ ఉండే. అయితే ఈ తపాలా వ్యవస్థని వృద్ధిలోకి తీయడానికి, ఇంకా అభివృద్ధి చేయడానికి స్థాపించబడ్డ సంస్థ ఇది. ఇది అన్నిటికంటే పురాతనమైన యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ, అందుకనే ఇంపార్టెంట్. దీంట్లో సభ్యులు వచ్చేసి మొత్తం 122 మంది ఉంటారు. ప్రస్తుత అధ్యక్షుని పేరు బిషార్ అబిదరహం హుసేన్. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి బర్న్, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది అంతర్జాతీయ తపాలా సంస్థకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని అంటాము, ITU దాని షార్ట్ ఫామ్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ని 17th May 1865న స్థాపించారు. దీని ముఖ్య లక్ష్యం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ కార్యకలాపాలను మరియు సేవలను సమన్వయపరచడం, కోఆర్డినేట్ టెలికమ్యూనికేషన్ ఆపరేషన్స్ వరల్డ్ వైడ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం టెలికమ్యూనికేషన్స్ని పెంచడం, మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ పెంచడము. ఇది కూడా అతి పురాతన సంస్థలలో ఒకటి. దీని సభ్యులు 193. ప్రస్తుత అధ్యక్షులు హులియన్ జావో. దీని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా, ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆ సమస్యలను పరిష్కరించడానికి దేశాల మధ్యలో జరుగుతున్న సైంటిఫిక్ డెవలప్మెంట్స్, టెలికమ్యూనికేషన్లో సాంకేతిక అభివృద్ధిని ఇతర దేశాలతో పంచడానికి, కోఆర్డినేట్ చేయడానికి ఈ సంస్థను స్థాపించారు.
ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే పోస్టల్ సర్వీసెస్ ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయాయి. ఏ కమ్యూనికేషన్ ఉన్నా టెలికమ్యూనికేషన్స్ ద్వారా జరుగుతుంది. అది సిస్టమ్ కంప్యూటర్ ద్వారానన్నా కావచ్చు, సెల్ ఫోన్ ద్వారానన్నా కావచ్చు. సో టెలికమ్యూనికేషన్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దాని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇవి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత సంస్థ పేరు, స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ప్రత్యేక సంస్థ పేరు వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. దీన్ని WMO అని కూడా అంటాము. ప్రపంచ వాతావరణ సంస్థ అని అంటారు. దీని పేరులో ఉన్నట్టు దీని ముఖ్య లక్ష్యం వచ్చేసి ప్రపంచ వాతావరణాన్ని పరిశీలించడం. ప్రపంచ వాతావరణంలో సంబంధిత విషయాలలో వస్తున్న మార్పులు చేర్పులు పరిశీలించడం ఈ వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. వరల్డ్ మెటరాలజికల్ రిపోర్ట్ అనేది ఒకటి సంస్థ ప్రచురిస్తుంది. ఈ సంస్థని 23 మార్చ్ 1950 రోజున స్థాపించారు. వాతావరణ మార్పులు చేర్పుల గురించి పూర్తి అవగాహన, పరిశీలన దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీంట్లో 185 సభ్యులు ఉంటారు. ప్రస్తుత అధ్యక్షుల పేరు పెటేరి టలాజ్. ప్రస్తుత అధ్యక్షుల పేరు. ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఈ ప్రపంచ మెట్రలాజికల్ వాతావరణ సంఘం ప్రస్తుతం సంస్థ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ సంవత్సరం ఎక్కువ తీవ్ర ఉష్ణోగ్రత ఉంది, ఎన్వైరన్మెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఫ్యూచర్లో వాతావరణంలో వచ్చే మార్పులు ఏంటి, ఇవన్నిటినీ పరిశీలించి బయటికి నిర్ధారణ చేసి చెప్పే ఆర్గనైజేషన్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. అందుకనే అది చాలా ఇంపార్టెంట్. దాని హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఆర్గనైజేషన్, స్పెషల్ ఏజెన్సీ పేరు ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్, IMO అని అంటాము. మెరిటైమ్ అంటే నౌకా ప్రయాణం, షిప్ ట్రావెల్, ఓషన్లో అయ్యే ప్రతిదాన్ని మనం మెరిటైమ్ అని అంటాము. దీన్ని స్థాపించింది 1958లో. దీని లక్ష్యం షిప్పింగ్ని నియంత్రించడం, నౌకా ప్రయాణాన్ని నియంత్రించడం దీని ముఖ్య లక్ష్యం. దీంట్లో సభ్యులు 173 మెంబర్స్ ఉంటారు. దీని ప్రస్తుత అధ్యక్షులు కిటాక్ లిమ్. ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం లండన్, UKలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రత్యేక ఏజెన్సీ పేరు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, విపో అని పిలుస్తాము. చాలా మటుకు విపో ఫుల్ ఫామ్ అడుగుతారు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దీన్ని స్థాపించింది 14th జులై 1967లో దీన్ని స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మేధో సంపత్తిని రక్షించడం, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని రక్షించడం. మనిషి మేధస్సుతో క్రియేట్ చేసేదాన్ని మనం మేధో సంపత్తి అని అంటాము, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని అంటాం. ఒక బుక్, మ్యూజిక్, ఇవన్నీ మేధో సంపత్తి కిందికి వస్తాయి అన్నమాట. అయితే ఈ మేధో సంపత్తి పరిరక్షణ చాలా అవసరం. ఎందుకంటే కొత్త పదార్థాన్ని కానీ ఏదన్నా కొత్త దాన్ని ఆవిష్కరించినప్పుడు ఆవిష్కరించిన మనిషికి అది ఆవిష్కరించినందుకు క్రెడిట్ దక్కాలి, పేరు రావాలి అన్నది న్యాయం. కాకపోతే ఏమవుతుందంటే ఒక్కసారి ఆవిష్కరింపబడ్డ తర్వాత చాలామంది వాడేసినప్పుడు ఎవరు ఆవిష్కరించారు అన్న క్రెడిట్ ఉండదు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీద చాలా ఎంఫసిస్ ఉంది. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మెటీరియల్ గూడ్స్, ప్రోడక్ట్స్ కంటే సర్వీసెస్ మీద ఎక్కువ ఎంఫసిస్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని ఎలా రక్షించాలి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఫామ్ అయిన ఆర్గనైజేషనే విపో. దీంట్లో 191 కంట్రీస్ సభ్యుల్లాగా ఉన్నారు. అంటే 191 దేశాలు సభ్యత్వం ఉంది. ప్రస్తుత అధ్యక్షుల పేరు వచ్చేసి ఫ్రాన్సిస్ గురి. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. దాని తర్వాత నెక్స్ట్ దాన్ని మనము ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అని అంటాము. వ్యవసాయ అభివృద్ధి కోసం అంతర్జాతీయ నిధి. ఇది ఒక ఏజెన్సీ కాదు, వ్యవసాయ అభివృద్ధి కోసం పాటుపడడానికి ఏర్పాటు చేసిన నిధి. దీన్ని స్థాపించింది 1977లో. దీని ప్రధాన లక్ష్యము అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే డెవలపింగ్
కంట్రీస్, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ అండ్ హంగర్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అని అంటామన్నమాట. పేదరికము మరియు ఆకలిని పూర్తిగా నిర్మూలించాలి. ఎక్కడ నిర్మూలించాలి? అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో, డెవలపింగ్ నేషన్స్లో ఉన్న రూరల్ ఏరియాస్లలో చేయడానికి దీన్ని స్థాపించారు. అంటే ఈ ఫండ్ ద్వారా అక్కడ ఆకలిని నిర్మూలించడానికి, పేదరికం నిర్మూలించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలని ఈ ఫండ్ ద్వారా సపోర్ట్ చేస్తారని అర్థం. దీని ప్రస్తుత అధ్యక్షులు వచ్చేసి గిల్బర్టో హాంగ్బో. ప్రస్తుత అధ్యక్షుల పేరు గిల్బర్టో హాంగ్బో. ఈ నిధి ప్రధాన కార్యాలయం వచ్చేసి రోమ్, ఇటలీలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని అంటాము. ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ. పేరులోనే ఉంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం స్థాపించబడ్డ సంస్థ ఇది. 1966లో స్థాపించారు దీన్ని. దీని ముఖ్య లక్ష్యం అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్లో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడడం దీని ముఖ్య లక్ష్యం. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ డెవలపింగ్ నేషన్స్ దాని మెయిన్ పర్పస్. ప్రస్తుత అధ్యక్షులు లీ యాంగ్. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి వియన్నా, ఆస్ట్రియాలో లొకేట్ అయి ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఆర్గనైజేషన్ పేరు వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, UNWTO అని అంటాము. స్థాపించబడిన సంవత్సరం 1975. దీని ముఖ్య లక్ష్యం ఏంటి అంటే సస్టైనబుల్ టూరిజం, స్థిరమైన పర్యటనని ప్రోత్సహించడం, దాని గురించి అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. దీంట్లో ప్రస్తుత అధ్యక్షుల పేరు జురాబ్ ప్లోలిస్ కాష్విలి. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మాడ్రిడ్, స్పెయిన్లో ఉంది. ఈ సంస్థ పర్యాటక అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఇది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్.